రాజకీయం ఉత్కంఠ రేపుతోంది. అధికార వైసీపీ టీడీపీ మధ్య పోరాటం పతాక స్థాయికి చేరింది. పాత ప్రత్యర్థులే సరికొత్తగా పోటీ పడుతూ ఉండడంతో ఈసారి విజయం ఎవరికి దక్కుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. విజయనగరం రాజవంశానికి చెందిన పోసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు రాజకీయ భవిష్యత్తుకు కీలకంగా మారిన ఈ అసెంబ్లీ ఎన్నికలలో ఫలితం ఎలా ఉండబోతోంది? సిట్టింగ్ ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి దూకుడుకు బ్రేక్ వేయటం సాధ్యమా? రాజుల కిల్లాగా పేరొందిన అసెంబ్లీ సెగ్మెంట్ విజయనగరం. 1952లో ఏర్పడిన ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో విజయనగరం సంస్థానాధీశుల హవాయే ఎక్కువ. 1952 నుంచి 1978 వరకు వివిధ పార్టీలకు చెందిన నేతలు ఎమ్మెల్యేలుగా ఎన్నికవగా 1978లో పూసపాటి అశోక్ గజపతిరాజు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక అప్పటి నుంచి వరుస విజయాలు సాధిస్తూ వచ్చిన అశోక్ తొలిసారి 2004లో ఓడిపోగా ఆ తర్వాత మళ్లీ 2019లో ఎంపీగా పోటీ చేసి అపజయం పాలయ్యారు. దీంతో ఈసారి రాజకీయాలకు దూరమైన అశోక్ తన స్థానంలో వారసురాలు అదితి గజపతిరాజును పోటీకి పెట్టారు. వాస్తవానికి గత ఎన్నికల్లోనూ అశోక్ వారసురాలిగా పోటీ చేసిన అదితి గజపతిరాజు ఎమ్మెల్యే కోలగట్ల చేతిలో ఓడిపోయారు. ఫ్యాన్ పార్టీ హవాలో అప్పట్లో ఓడిపోయాను అని ఈసారి మాత్రం విజయం పక్కా అని ధీమాగా చెప్తున్నారు అదితి గజపతిరాజు. పూర్తిగా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాను. అదే మనం చూస్తుంటే ప్రజలకైతే చంద్రబాబు నాయుడు గారి పాలనలో పూర్తిగా నమ్మకం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా డెవలప్మెంట్ కోసం, సంక్షేమం కోసం ముందుకు తీసుకువెళ్తారు. డెవలప్మెంట్లో చూస్తుంటే ఎన్నో పరిశ్రమలు మన ప్రజల కోసం, ఉత్తరాంధ్ర కోసం. అయితే ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆ పరిశ్రమలు వెళ్ళిపోయినాయి. ఈ పరిశ్రమలు వెళ్ళిపోవటం వలన మనం ఏం కోల్పోయామనేది ఈ 5 సంవత్సరాల తర్వాత ప్రజలకి అర్థమవుతుంది. ఎందుకంటే విజయనగరం రాజులకు బలమైన క్యాడర్ ఉన్న ఈ నియోజకవర్గంలో 2004లో అశోక్ ఓడిపోగా 2014లో అదితి గజపతిరాజు పరాజయం పాలయ్యారు. ఈ 2 సార్లు వారిపై గెలిచిన ఏకైక నేత కోలగట్ల వీరభద్రస్వామి. మాజీ మంత్రి అశోక్ పై పోటీకి వెనక్కి తగ్గని కోలగట్ల ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ గా పనిచేస్తున్నారు. 40 ఏళ్లుగా విజయనగరం రాజులపై మడమ తిప్పని పోరాటం చేస్తున్న కోలగట్ల విజయనగరం రాజులను ఓడించడం తనకు మాత్రమే సాధ్యమని ఇప్పటికే నిరూపించుకున్నారు. ఈసారి తానే గెలుస్తాను అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత 5 ఏళ్లలో నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశాను అని, విజయనగరాన్ని సుందరంగా తీర్చిదిద్దిన ఘనత తనకే దక్కుతుందని చెప్తున్నారు కోలగట్ల. అంతేకాకుండా ప్రజా సమస్యలు పరిష్కారంలో తానెప్పుడూ ముందుంటానని చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఒక మాట అడుగుతున్నాను. 2019లో మీరు ఓటేసి మమ్మల్ని గెలిపించారు. మళ్ళా 4 సంవత్సరాలు 10 నెలల పరిపాలన చేసిన తర్వాత మీ దగ్గర ఓటు అడగడానికి వస్తున్నాం. అర్హత హక్కు మాకు ఉన్నాయా లేవా? ఉన్నాయంటేనే మేము ఓటు అడుగుతాను. ఉన్నాయని చెప్తున్నారు ప్రజలు. అదే మా బ్రాండ్. 5 రోజులకు ఒక రోజు కొలాయిలు ఇవ్వడం గగనమైపోతున్న పరిస్థితిలో ఈరోజు మంచినీటి సమస్య పరిష్కరించడమే కాకుండా 11 వాటర్ ట్యాంకులు కట్టి అవి ప్రజా ఉపయోగంలో తెచ్చి రోజు విడిచి రోజు మంచినీళ్ళు ఇస్తూ ఇళ్లలోకి మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితి, ఫస్ట్ ఫ్లోర్లోకి కొన్ని ప్రాంతాల్లో అయితే వెళ్ళే పరిస్థితి, ఇంకా ఎత్తైన అప్పు ఉన్న ప్రాంతాల్లో మంచినీళ్ళు ఇస్తున్నాం. అది ప్రజలు మర్చిపోలేరు. అభివృద్ధి చేశాను అని కోలగట్ల, ఆ అభివృద్ధి అంతా తన తండ్రి హయాంలోనే జరిగిందని అదితి గజపతిరాజు చెబుతూ ఎన్నికల యుద్ధానికి సిద్ధమవుతున్నారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత కొన్నాళ్లు స్తబ్దుగా ఉన్న అదితి గజపతిరాజు కొద్ది నెలల నుంచి యాక్టివ్ అయ్యారు. నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ అశోక్ బంగ్లా కేంద్రంగా చక్రం తిప్పుతున్నారు. అధికార పార్టీని దెబ్బతీసేలా టీడీపీలోకి భారీగా చేరికలు ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటికే వైసీపీకి చెందిన కీలక నేతలు పిల్లా విజయ్ కుమార్, కాళ్ల గౌరీశంకర్, అవనాపు విజయ్ టీడీపీ గూటికి చేరారు. విజయనగరం కార్పొరేషన్లోని 50 డివిజన్లకు మెజారిటీ డివిజన్లలో వీరి అనుచర గణం కూడా పసుపు కండువాలు కప్పుకోవడం అధికార పార్టీకి నష్టం కలిగించే అంశమేనంటున్నారు పరిశీలకులు. దిగువ స్థాయి క్యాడర్ పార్టీని వీడినా తనకేమాత్రం నష్టం లేదంటున్నారు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల. వాస్తవానికి 2వ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పట్టణంలో తన పట్టు పెంచుకున్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో తన అనుచరులను నిలిపి మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు కట్టబెట్టారు. తన కన్నుసన్నల్లోనే మున్సిపల్ కార్పొరేషన్ పాలన నడుపుతున్నారు. నిత్యం ప్రజల్లో ఉండే కోలగట్ల తన బ్రాండే తనను గెలిపిస్తుందనే ధీమాతో పనిచేస్తున్నారు. మొత్తానికి
వచ్చే ఎన్నికలపై రెండు పార్టీల్లోనూ ఒకటే ధీమా కనిపిస్తోంది. చేరికలతో టీడీపీ, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పథకాలతో వైసీపీ జోష్ చూపిస్తున్నాయి. 40 ఏళ్ల అనుభవంతో 4 పదులు నిండని అదితి గజపతి పోటీ పడడం ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతానికి ఎమ్మెల్యే కోలగట్ల, టీడీపీ అభ్యర్థి అదితి గజపతిరాజు ఎక్కడా తగ్గడం లేదు. నువ్వెంత అంటే నువ్వెంత అన్న స్థాయిలోనే పోటీ పడుతున్నారు. ఓ విధంగా చెప్పాలంటే ఇన్నాళ్లు బంగ్లాకే పరిమితమైన అదితి గజపతి సామాన్యుల్లో కలిసిపోయి ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో కోలగట్ల తన మార్కు రాజకీయంతో ఎక్కడికక్కడ టీడీపీకి చెక్ చెప్తున్నారు. మొత్తానికి విజయనగరం యుద్ధం హై టెన్షన్ గా మారుతోంది.